టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టిందే. ఇవాళ రేపో తేలిపోతుందని ప్రచారం జరిగిన పదే పదే ప్రకటన ఎందుకు వాయిదా పడుతోంది? సీఎం సహా ముఖ్య నేతలతో చర్చించిన హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిని ప్రకటించకపోవడం వెనుక కారణమేంటి? నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనా, లేక మరో కారణం ఏదైనా ఉందా? ఒకరు అవునంటే మరొకరు కాదంటారు. కాంగ్రెస్ లో ఇది మామూలే. అలాంటి పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే మాటలా? అందుకే ఓ అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి అన్నట్లుంది రథసారథి ఎంపిక వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఆధిపత్య పోరు కారణంగానే పీసీసీ వాయిదా పడుతోంది అంటే అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు. బయట అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని కలరింగిస్తున్నా లోపల మాత్రం అంత సీన్ లేదు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. అధిష్టానం ఎన్ని సిట్టింగులేసినా మ్యాటర్ ఎంతకీ తెగడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. ఆ వెంటనే తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పీసీసీ అంశం చర్చకు వచ్చిందని పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. ముగ్గురితో ఏఐసీసీ నేతలు విస్తృతంగా చర్చించారని సమాచారం. ముగ్గురి అభిప్రాయాలు తీసుకున్న ఏఐసీసీ ఇంకా పీసీసీ చీఫ్ ని ప్రకటించలేదంటేనే ఆ ముగ్గురి మధ్య పోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది పార్టీ హైకమాండ్. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని డిప్యూటీ సీఎం పదవికి సీనియర్ నేత, దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్కని ఎంపిక చేసింది. మరిప్పుడు టీపీసీసీ ఏ వర్గానికి ఇవ్వాలనే చర్చ వచ్చినప్పుడు సామాజిక వర్గాల సమీకరణాలు ఎన్నో తెరపైకొస్తున్నాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా ఆ సమయంలో పీసీసీని బీసీలకు ఇచ్చారు. కాబట్టి అదే ఈక్వేషన్లో టీపీసీసీ బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకొచ్చిందని తెలుస్తోంది. ఆ వర్గం నుంచి 2 నేతలు టీపీసీసీ పీఠం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒకరు ఏఐసీసీ నేతలతో సాన్నిహిత్యమున్న మధుయాష్కి గౌడ్. ఈయన 2 పర్యాయాలు ఎంపీగా గెలిచారు. మరొకరు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ విద్యార్థి యువజన సంఘాల్లో పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ టికెట్ ఆశించారు. ఇద్దరూ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. టీపీసీసీ పదవి కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు ఆ 2 నేతలు. ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఏఐసీసీ పెద్దల దగ్గర కూడా సీఎం రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. మహేష్కి పీసీసీ ఇస్తే పార్టీలో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చని రేవంత్ వ్యూహంగా ఉందనే చర్చ జరుగుతోంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి పార్టీ పదవుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సీనియర్లు గగ్గోలు పెట్టారు. దీంతో ఆ వివాదాన్ని చల్లార్చేందుకు అగ్రనాయకత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చేశారు. అందుకే గత అనుభవాలతో ఏఐసీసీ పెద్దలు కూడా ఆచితూచి అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం బీసీ వర్గానికి ఇస్తే మధుయాష్కి అవకాశం ఇవ్వాలంటూనే దళితులకు టీపీసీసీ పదవి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మధుయాష్కి వైపు మొగ్గు చూపారట. మహేష్ కుమార్ గౌడ్కి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలిస్తే మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. గతంలో చాలా సీన్ క్రియేట్ అయింది. ఇప్పుడు కూడా అదే జరిగితే పార్టీ పరువు బజారున పడుతుంది. అందుకే సీనియర్ నేత మధుయాష్కి ఇవ్వాలని ఏఐసీసీ నేతలు ముందు చెప్పుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ముగ్గురి మధ్య టీపీసీసీ చీఫ్ విషయంలో ఏకాభిప్రాయం లేదని ఏఐసీసీ నేతలకు స్పష్టత వచ్చేసింది. అందుకే ఎటూ తేల్చకుండా వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మహేష్ కుమార్ గౌడ్ని అడ్డుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టేలా డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ వ్యూహాలకు పదును పెట్టారని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద పీసీసీ విషయంలో ఏఐసీసీ దగ్గర తెలంగాణ ముఖ్య నేతలు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ముఖ్య నేతలు తమ వారి కోసం సీరియస్ ఎఫర్టే పెట్టారు. మరి కాంగ్రెస్ అగ్రనాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపుతుందా, లేదంటే మధుయాష్కి కట్టబెడుతుందోనని పార్టీ శ్రేణులు వెయిటింగ్.